జూబ్లీ హిల్స్ నియోజకవర్గ టికెట్ కాంగ్రెస్ లో ఉత్కంఠ పెంచుతోంది. ఇప్పుడు టికెట్ కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఎలాగైనా సరే టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అంజన్ కుమార్ యాదవ్ పోస్టర్స్ అస్సలు కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. రావాలి అంజనా కావాలి అంజనా అనే నినాదంతో అంజన్ కుమార్ యాదవ్ పోస్టర్స్ ఉన్నాయి. తాను టికెట్ ఆశిస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన అంజన్ కుమార్ యాదవ్ తనకంటే సీనియర్ కి టికెట్ ఇస్తే అభ్యంతరం లేదని చెప్పారు. ఇంతలోనే జూబ్లీ హిల్స్ లో అంజన్ కుమార్ యాదవ్ పోస్టర్స్ వెలియడంతో కాంగ్రెస్ లో చర్చ నడుస్తోంది. టికెట్ అసలు ఎవరికి దక్కుతోందని పార్టీ శ్రేణులు కూడా ఎదురు చూస్తున్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ టికెట్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, ఇటు కాంగ్రెస్ నుండి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ టికెట్ ఎవరు దక్కించుకుంటారు అనేది ఇప్పుడు హైలైట్ గా మారిన క్రమంలో ఈ పోస్టర్స్, అంజన్ కుమార్ పోస్టర్స్ ఇప్పుడు పొలిటికల్ గా కొంచెం హీట్ రాజేస్తున్నాయని చెప్పాలి. అసలు అప్డేట్స్ ఏంటి? ఈ పోస్టర్స్ వాళ్ళంటే కార్యకర్తలు పెట్టుకున్న పోస్టర్సా, లేకపోతే ఒక ఇండైరెక్ట్ సంకేతం అనుకోవాలా? అప్డేట్స్ ఏంటి? మొత్తానికి మీరన్నట్టుగానే ఒకవైపు జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరు అని అన్ని పార్టీలు డిస్కషన్ చేస్తుంటే, మరొక వైపు జూబ్లీహిల్స్ లో ఎవరు గెలుస్తారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తుంటే, ఈ లోపే తామే అభ్యర్థి అంటూ మాత్రం ఎవరికి వాళ్ళే హంగామా క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడైతే ఏకంగా గత కొద్ది రోజుల నుంచి కూడా అంజన్ కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున తానే జూబ్లీహిల్స్ కి అభ్యర్థినని, సేమ్ టైం తనకు కాదని ఎవరికి ఇచ్చినా సరే అక్కడ గెలవడంటూ కూడా బహిర్గంగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అండ్ మరోవర్ జూబ్లీహిల్స్ కి తనే అర్హుడంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో భాగంగా 2 రోజుల క్రితం మీడియాతో చిట్చాట్ చేసినటువంటి సమయంలో కూడా తనని కాదని ఎవరికి ఇచ్చినా కూడా అక్కడ గెలవరని అండ్ అన్ని విధాలుగా తనే అర్హుడంటూ కూడా చెప్పుకొచ్చారు. సేమ్ టైం సంచలనమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. పార్టీలో తనకంటే జూనియర్స్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, తనకి రాలేదంటూ చాలా మాట్లాడారు. కానీ ఈ రోజు మాత్రం ఒక్కసారిగా జూబ్లీహిల్స్ మొత్తం అంజన్ కుమార్ పోస్టర్లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. రావాలి అంజన్న కావాలి అంజన్న అంటూ కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు పెట్టారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే క్యాండిడేట్ తానే అన్నట్టుగా కూడా ఆ పోస్టర్లు అన్ని కూడా వెళ్తాయి. అయితే ఇదంతా కూడా కొంతమంది కార్యకర్తల అభిమానంతో పెట్టారా, లేదంటే అంజన్ కుమార్ యాదవే పెట్టించారా అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరికి వారు తామే అభ్యర్థి అంటూ కూడా ప్రకటించుకోకండి, ఎవరు కూడా బహిరంగంగా కామెంట్ చేయకండి, హైకమాండ్ చేతిలో నిర్ణయం ఉంటుంది, హైకమాండ్ ఏ అభ్యర్థిని అయితే అనౌన్స్ చేస్తారో వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు కష్టపడాలి అంటూ ఒకవైపు చెప్తుంటే, మరొక వైపు అభ్యర్థులు మాత్రం తామే క్యాండిడేట్స్ అంటూ కూడా అనౌన్స్ చేసుకున్నారు. ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ పోస్టర్స్ కూడా మరొకసారి చర్చనీయాంశంగా మారాయనే చెప్పుకోవచ్చు. ఒకవైపు బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ తో పాటు అంజన్ కుమార్ యాదవ్ తనకి సీట్ కావాలని అడుగుతున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి, అదేవిధంగా రెహమత్ నగర్ కార్పొరేటర్ గా ఉన్నటువంటి సిఎన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరొక వైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా జూబ్లీహిల్స్ కోసం ఆశిస్తున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే ఎవరికి వారు తామే అభ్యర్థి అని ఒకవైపు చెప్పుకుంటున్నారు, బల ప్రదర్శన కూడా చేసుకుంటున్నారు. ఈవెన్ జూబ్లీహిల్స్ లో ఏ కార్యక్రమం జరిగినా సరే అభ్యర్థులు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యతో పెద్ద ఎత్తున కార్యకర్తలతో వచ్చి బలం నిరూపించుకుంటూ ఉన్నారు. తామే అభ్యర్థి, తమకిస్తేనే గెలుస్తారు అన్నట్టుగా కూడా ప్రూవ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ లో మొదటి నుంచి చూస్తున్నాము, లాస్ట్ వరకు కూడా తామే అభ్యర్థి అంటూ ఒకవైపు అభ్యర్థులు చెప్పుకున్నా సరే లీడర్లు కూడా మీరే అభ్యర్థి అని చెప్పినప్పటికీ కూడా చివరి మూమెంట్ లో మాత్రం హైకమాండ్ అందరికి కూడా ఒక షాక్ కి గురి చేస్తుంది. అప్పటి వరకు తెరపై లేనటువంటి పేరు ఒక్కసారిగా తెరపైకి వచ్చేటటువంటి ఛాన్సెస్ కానీ, తెరపైకి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్ కానీ చాలా చూసాము. ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు ప్రస్తుతం తామే అభ్యర్థి అని చెప్పుకోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. సో చూడాలి మరి ఎవరికి వాళ్ళు తామే అభ్యర్థి అని చెప్పుకున్నారు, కానీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, అసలు జూబ్లీహిల్స్ ఏ సామాజిక వర్గానికి పార్టీ టికెట్ ఇవ్వబోతోంది, బీసీ సామాజిక వర్గానికి ఇవ్వబోతుందా, రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వబోతుందా, అసలు అభ్యర్థి ప్రస్తుతం ఆ వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులే ఉంటారా, లేదంటే కొత్తగా ఎవరైనా సడన్ గా తెరపైకి వస్తారా అనేది వేచి చూడాలి. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఒక ఉప ఎన్నికల పైన ఒక విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంటే, మరొక వైపు అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఇంకొక చర్చగా మారిందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ హేమ. మొత్తానికి ఇటు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎవరికి టికెట్ దక్కుతుంది అనే ఉత్కంఠ రేపుతున్న వేళ డైరెక్ట్గా అంజన్ కుమార్కి సంబంధించిన ఈ ఫొటోస్ ఏవైతే వెలిసాయో ఏవైతే పోస్టర్స్ వెలిసాయో వాటికి సంబంధించి చర్చ నడుస్తోంది. అయితే అంజన్ కుమార్ యాదవ్కు సంబంధించిన పోస్టర్స్ ఆయన కార్యకర్తలు పెట్టారా లేకపోతే అదొక ఇండైరెక్ట్ సంకేతమా అనేటట్టు కూడా ఇప్పుడు చర్చ